సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని నేడు రాష్ట్రానికి చేరుకుంటున్నారు. అయితే పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా జరిగిన ఈ పర్యటన విజయవంతమైందనే చెప్పాలి. అమెరికాలో సీఎం బృందం 50కి పైగా కంపెనీస్తో చర్చలు జరిపింది. అందులో భాగంగా 19 కంపెనీలు తెలంగాణలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చాయి. 31,532 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. అమెరికా పర్యటనలో ఆర్ఎం ఈక్విటీ పార్ట్నర్స్ తో రేవంత్ రెడ్డి బృందం ఒప్పందాలు కుదుర్చుకుంది. హైదరాబాద్ లో 3,350 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతుంది. నెక్స్ట్ జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ గ్రీన్ డేటా సెంటర్ నిర్మిస్తామని ప్రకటించింది. దశల వారీగా ఈ పెట్టుబడులు పెట్టాలని కంపెనీ ఆలోచన. గత ఏడాది ఆర్ఎం ఈక్విటీ పార్ట్నర్స్ 400 కోట్ల పెట్టుబడులకు తమ వార్షిక ప్రణాళికలను ప్రకటించింది. అయితే రేవంత్ పర్యటనలో కంపెనీ ప్లాన్ మారింది. పెట్టుబడులను భారీగా పెంచాలని డిసైడ్ అయ్యింది. 100 మెగావాట్ల అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ను స్థాపించాలన్నది ఆలోచన. ఇక హైదరాబాద్ కు మరో అమెజాన్ డేటా సెంటర్ రాబోతుంది. ఇప్పటికే 3 డేటా సెంటర్స్ ఉన్నాయి. మరో సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వంతో అమెజాన్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సేవల కోసం కొత్త హైపర్ స్కేల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తుంది అమెజాన్. అమెజాన్ కంపెనీకి హైదరాబాద్లో అతిపెద్ద కార్పొరేట్ భవనం కూడా ఉంది. గత ఏడాది అమెజాన్ ఎయిర్ను కూడా ప్రారంభించింది. ఇప్పుడు హైపర్ స్కేల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతుంది. దీంతో ఐటీ రంగంలో కొత్తగా ఉద్యోగాలు సృష్టి జరగబోతుంది. ఇక కానింగ్ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ తెలంగాణలో కొత్త ఆవిష్కరణలకు రెడీ అవుతోంది. అమెరికా పర్యటనలో తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. హైదరాబాద్లో ఫార్మాస్యూటికల్ గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ అత్యాధునిక గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఫార్మా రంగంలో ఓ మైలురాయిగా మారుతుందని పలువురు చెబుతున్నారు. 2025 నుంచి ఇందులో ఉత్పత్తి ప్రారంభం కాబోతుంది. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ యూనివర్సిటీ సహకారంతో డాక్టర్ రెడ్డీస్ లిమిటెడ్, లారెస్ ఫార్మా లిమిటెడ్ నిర్వహిస్తున్న ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ హబ్లోనూ కానింగ్ కంపెనీ భాగస్వామ్యం పంచుకుంటుంది. ఆర్థిక సేవల్లో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన చార్లెస్ క్వాబ్ కంపెనీ కూడా హైదరాబాద్లో అడుగు పెట్టబోతుంది. టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడానికి రేవంత్ రెడ్డి బృందంతో చర్చలు జరిపింది. ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. ఈ కంపెనీ భారత్లో తన కార్యకలాపాలు హైదరాబాద్ నుంచే మొదలు పెట్టబోతుంది. ఇక మరోవైపు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన హెచ్సిఏ హెల్త్ కేర్ హైదరాబాద్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయబోతుంది. దీనికోసం 4 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కూడా లీజుకు తీసుకుంది ఈ సంస్థ. ఈ ఏడాది మార్చిలో ఇంక్యుబేషన్ ఫెసిలిటీని ప్రారంభించింది. దీనికి కొనసాగింపుగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేస్తుంది. తెలంగాణను హెల్త్ హబ్గా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి కలలు కంటున్నారు. ఇందులో భాగంగానే హెచ్సిఏ హెల్త్ కేర్తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. టెక్నాలజీ అండ్ సర్వీసెస్ సొల్యూషన్స్ లో గ్లోబల్ గా గుర్తింపు పొందిన ఆర్సీసీఎం కంపెనీ కూడా తెలంగాణలో అడుగు పెట్టబోతుంది. అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు. అమెరికా తర్వాత హైదరాబాద్లోనే ఆర్సీసీఎం తొలి ఆఫీస్ను విస్తరించబోతుంది. హైదరాబాద్ కేంద్రంగా ఆర్సీసీఎం కంపెనీ తన సేవలను విస్తరించాలని భావిస్తోంది. దీనికోసం వచ్చే 2 నెలల్లో 500 మందిని రిక్రూట్ చేసుకుంటామని కంపెనీ ప్రతినిధులు ఇప్పటికే ప్రకటించారు. ఆర్సీసీఎంకు అన్ని రకాలుగా కూడా సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. బయోఫ్యూయల్స్ తయారీ సంస్థ స్వచ్ఛ బయో తెలంగాణలో పెట్టుబడులకు రెడీ అయ్యింది. త్వరలో రాష్ట్రంలో 2nd జనరేషన్ సెల్యులోసిస్ కి బయోఫ్యూయల్ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతుంది.
అయితే తొలి దశలో 1000 కోట్లతో ఈ ప్లాంట్ నిర్మించబోతుంది. దీంతో 500 మంది ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక 250 నాటికి మందికి ప్రత్యేకంగా, మరో 250 మందికి పరోక్షంగా ఈ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ట్రైజిన్ కంపెనీ ప్రతినిధులతో కూడా రేవంత్ రెడ్డి బృందం అమెరికాలో కీలక ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏఐ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ట్రైజిన్ టెక్నాలజీస్ సుముఖతను వ్యక్తం చేసింది. ఇక 6 నెలల్లో కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. 3 ఏళ్లలో 1000కి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ట్రైజిన్ టెక్నాలజీస్ ప్రతినిధులు సీఎంకు చెప్పారు. దిగ్గజ ఫార్మా కంపెనీ అయిన విబింత్ కూడా తెలంగాణలో బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి రెడీ అయింది. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఈ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. జీనోమ్ వ్యాలీ అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి విబింత్ ఫార్మా కంపెనీ ముందుకొచ్చింది. 400 కోట్ల రూపాయలతో దీన్ని ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటైతే 1000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. జీనోమ్ వ్యాలీలో ప్రస్తుతం విబింత్ కంపెనీ R&D కేంద్రం ఉంది. అయితే 70 కోట్ల రూపాయలతో ఈ కేంద్రాన్ని విస్తరించాలని కంపెనీ ఆలోచన. అమెరికాకు చెందిన వాల్జ్కర్రా హోల్డింగ్స్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. అయితే వీహబ్లో 42 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది ఈ కంపెనీ. తెలంగాణ వ్యాప్తంగా నెలకొల్పే స్టార్టప్స్లో 839 కోట్ల పెట్టుబడులు పెట్టబోతుంది. ఇక ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థ జియోటిస్ కంపెనీ హైదరాబాద్లోని తమ కేపబిలిటీ సెంటర్ను విస్తరించబోతుంది. సెప్టెంబర్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించింది ఈ కంపెనీ. దీంతో వందలాది మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయి. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ హబ్గా తీర్చిదిద్దాలనేది రేవంత్ రెడ్డి ఆలోచనకు ఇక్కడి నుంచే పునాది పడబోతుందని చెప్పవచ్చు.